హలో గైస్, నమస్తే. ఎలా ఉన్నారు? నా డ్యూటీ 6 to 6. ఇప్పుడు టైం వచ్చేసి దుబాయ్లో 7 అవుతుంది. ట్రాఫిక్ వల్ల 1 అవర్ లేట్ అండ్ బస్ జర్నీ మళ్ళీ 1 అవర్ పోతుంది. సో నేను రూమ్కి రీచ్ అయ్యే వరకల్లా మేబీ 8 కావచ్చు, 8:30 కావచ్చు. సో దుబాయ్లో ఈ విధంగా టైమింగ్స్ ఉంటాయి, డ్యూటీస్ ఉంటాయి. నా పేరు ప్రశాంత్, నేను దుబాయ్లో ఉంటాను. నేను దుబాయ్లో ఏం వర్క్ చేస్తా, మా కంపెనీ ఏంటి, నేను ఎక్కడ ఉంటా అనేది మనం నెక్స్ట్ వీడియో మాట్లాడుకుందాం. గైస్, వెనకాల మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా బస్సు రాలేదు, చూడాలి బస్ ఇంకే టైంకి వస్తుంది అనేది. ఇవాళ మాత్రం బాగా లేట్ అయిపోయింది. సో గైస్, ఫైనల్లీ క్యాంప్ చేరుకున్నాం. 1 అవర్, ఈ 1 అవర్లో ఒక స్లీప్ వేసిన. సో గైస్, ఫైనల్లీ మా క్యాంప్కి వచ్చిన. 1 అవర్ బస్ జర్నీ గైస్. 1 అవర్ తర్వాత ఇప్పుడు రూమ్కి వచ్చిన. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి మళ్ళీ జిమ్కి వెళ్ళాలి. నేను మా రూమ్కి వచ్చిన. ఇదే మా రూమ్. మా రూమ్ చూస్తే మీరు భయపడిపోతారు, చూడకండి. తర్వాత ఇంకెప్పుడైనా క్లీన్ చేసినప్పుడు చూపిస్తా రూమ్ టూర్లో. డ్రెస్ చేంజ్ చేసుకుని ఇప్పుడు జిమ్కి వెళ్తున్నా. మా జిమ్ ఎలా ఉంటుంది, జిమ్ కోనికి ఎంత టైం పడుతుంది, ఇక్కడ నుంచి వెళ్ళి నా రూమ్ నుంచి వెళ్ళి జిమ్కు చూపిస్తాను. ఎక్కువ మన తెలుగు వాళ్ళు ఉండే ఏరియా ఏంటంటే జబ్లాలి. ఎక్కువ మన తెలుగు వాళ్ళు ఇక్కడనే ఉంటారు. అండ్ ఇప్పుడు నేను నా క్యాంపుకుని నా జిమ్కు ఒక 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. అది కూడా నేను రోజు నడుచుకుంటూనే వెళ్తా ఆఫ్టర్ డ్యూటీ తర్వాత. నా డ్యూటీ రోజుకు 12 గంటల డ్యూటీ, అందులో 2 అవర్స్ బస్ జర్నీ ఉంటుంది. ఇంకా ట్రాఫిక్ ఉంటే ఎక్కువ టైం పట్టవచ్చు, చెప్పలేను. కానీ జిమ్కి మాత్రం ఖచ్చితంగా పోతా. రోజుకు 45 minutes లేదా టైం ఉంటే 1 అవర్ చేసి వస్తా. సో మీరు ఎంతమంది జిమ్కి వెళ్తారో కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు నా జిమ్ దగ్గరకు వచ్చేసిన, చూపిస్తా నా జిమ్ ఎలా ఉంటుందో. నడుచుకుంటా నా జిమ్ దగ్గరకు వచ్చినాం. మీకు బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది కదా, అది గ్రాండ్ హైపర్ మార్కెట్. దీని లోపలనే మా జిమ్ ఉంటుంది. సో ర్యాండ్ చూపిస్తే ఎలా ఉంటుంది మా జిమ్. నేను మా జిమ్కి వచ్చేసిన. సో ఇదే మా జిమ్, గ్రాండ్ ఫిట్నెస్. సో మీరు ఎంతమందికి జిమ్ తెలుసో కింద కామెంట్ చేయండి. ఓపెన్ చేసుకుంటే మనకు వచ్చేసే జిమ్, ఇదే మా జిమ్. సో ఇట్లా నా ఫేస్ స్కాన్ చేసుకోవాలి. ఇక్కడ ఫేస్ స్కాన్ చేస్తే నాకు ఈ గేట్ ఓపెన్ అవుతుంది. సో ఇలా కొంచెం ముందుకు వెళ్తే మన జిమ్, మన లాకర్ వచ్చేస్తుంది. సో నెంబర్ 10 ఇదే మన లాకర్. ఈరోజు ఆక్యుపై చేసేసింది కదా. సో ఈరోజు మనం వేరే లాకర్ యూజ్ చేసుకుందాం. సో లాకర్ నెంబర్ 3 థింగ్స్ లాకర్లో పెట్టేసుకొని కాసేపు వర్కౌట్ చేసి కలుపుతా. సో గైస్, ఫైనల్లీ నా వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాం. మధ్యలో వెళ్ళే దారిలో మార్కెట్కి వెళ్ళాలి. మార్కెట్లో కొన్ని ఎగ్స్ అండ్ బనానా తీసుకోవాలి. మార్కెట్కి వచ్చేసిన. సో బనానా రేట్ వచ్చేసి 4.99. మన కరెన్సీలో ఇప్పుడున్న రేట్ ప్రకారం 150 వరకు అవుతుంది. ఇక్కడ కేజీల కొద్దీ అమ్ముతారు, మన దగ్గర డజన్ల కొద్దీ అమ్ముతారు. మన దగ్గర డజన్ ఎంత ఉందో కామెంట్ చేయండి కింద. ఎగ్స్ తీసుకుందామని ఎగ్స్ సెక్షన్కి వచ్చిన. ఇక్కడ ఎగ్స్ డిఫరెంట్ ప్రైస్లు ఉన్నాయండి. ఒక్కదానికి ఇదే లీస్ట్ 10 కోడిగుడ్లకు, ఈసారి 15 కోడిగుడ్లకు మన కరెన్సీలు వచ్చేసి ఏం లేదని ఒక 300 రూపాయలు ఈ 15 కోడిగుడ్లకు. సో ఇంటికాడ ఎంత ఇప్పుడు పర్ ఎగ్ ఉందో కామెంట్ చేయండి. కేజీన్నర బనానా, ఒక 15 కోడిగుడ్లు, వీటికి వచ్చేసి ఇక్కడ 17 dirhams అయింది ఓన్లీ వీటికే. సో మన కరెన్సీలో ఏం లేదన్న ఒక 425 వరకు అవుతుంది. రూమ్కి వచ్చే దారిలో ఇక్కడ హోటల్ ఉంది, హోటల్కి వెళ్తున్నా లంచ్ తీసుకుందామని. చూస్తే లంచ్ ఏముందో. ఈరోజు లంచ్లో రోటీని పప్పు తీసుకున్నా. దానికి dirhams 5 dirhams అండ్ మన కరెన్సీలో 125 రూపీస్. సో వర్తా కాదా కామెంట్ చేయండి. రూమ్కి వచ్చేసిన, ఫ్రెష్ అప్ అయినా. సో ఈరోజు నా ఫుడ్ లంచ్ వచ్చేసి పప్పు, మీకు కనబడుతుందా, పప్పు, 4 కోడిగుడ్లు అండ్ 2 చపాతి. సో ఇదే అండి నా లంచ్ ఈరోజుకి. సో మళ్ళీ నాకు సాయంత్రం 5 గంటలకు డ్యూటీ ఉన్నది, వెళ్ళాలి. ఇది తిని పడుకోవాలి. మళ్ళీ నిద్ర ఎప్పుడు పడుతుందో ఆలోచించి అంటే ఎంతమంది సబ్స్క్రైబ్ వచ్చారు, ఎంతమంది కామెంట్ చేసారు, ఎంతమంది లైక్ చేసారు. సో ఈ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో ఎప్పుడు పడుకుంటే నాకే తెలియదు, మళ్ళీ ఎప్పుడు లేస్తారో నాకే తెలియదు. సో ఎనీవే గైస్, నా వీడియో చూస్తున్నందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.